హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో మనందరి ఫేవరెట్ అయిన మోమోస్ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను. సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాము. దీనికి కావాల్సిన కూరగాయలు ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. కొంచెం అల్లం, అలాగే క్యారెట్, క్యాబేజ్ ఈ విధంగా తురిమి పెట్టుకున్న వాటిని ఒక చిన్న కాటన్ క్లాత్లో వాటిని పెట్టి వాటిలో ఉన్న వాటర్ తీసేస్తున్నాను. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మోమోస్ చేసేటప్పుడు సరిగా రాదనమాట. అందుకే వాటిని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో పెట్టి ఈ విధంగా వాటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా నేను తీసేస్తున్నాను. మీరు కావాల్సితే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని వాటర్ తీసేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఆ వాటర్ని తీసేసిన వాటర్ను మీరు కావాల్సితే చపాతీల్లోకి కానీ, ఇప్పుడు మోమోస్ పిండి కలుపుకుంటాం కదా, దాంట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అనమాట ఆ వాటర్. సో ఇప్పుడు ఈ విధంగా క్యారెట్, క్యాబేజ్ ఉంది కదా, వాటిలోకి కొంచెం ఆనియన్, అలాగే సరిపడినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని వాటిని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని నేను కలుపుకుంటున్నాను. సో ఈ మైదా పిండిలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం వెజిటేబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకొని మనకు చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు సైడ్కి పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. సో 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు పిండి ఈ విధంగా ఉంది. మరీ మెత్తగా కలుపుకోవద్దు, కొంచెం చపాతీ పిండిలాగా ఉంటేనే మనకు మోమోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా పిండిని నేను రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. మనకు మోమోస్ ఎంత సైజులో ఉంటాయో ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పిండిని. మొత్తం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. సో ఇది మనకు మైదా పిండి కాబట్టి సాగుతుంది. సో అందుకే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను నేను. ఈ విధంగా చపాతీ చేసే పీట పైన చిన్న చిన్న చపాతీలాగా చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చపాతీలాగా చేసుకోవాలి. చాలా పెద్దగా అవసరం లేదు. మనకు షేప్తో పెద్ద సంబంధం లేదు, ఏ షేప్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇది మైదా పిండి కాబట్టి మనకు రౌండ్గా రాదు ఎలాగో. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో మనం ఇందాక ఏదైతే ఫిల్లింగ్ రెడీ చేసుకున్నామో క్యారెట్ అండ్ క్యాబేజ్ది, దాన్ని దీని మధ్యలో పెట్టేసి ఒకసారి చూడండి ఫోల్డింగ్ కరెక్ట్గా ఈ విధంగా ఒక చేతిని ముడుచుకుంటూ ఒక చేతిని ఈ విధంగా అనుకుంటూ రావాలన్నమాట. మీకు ఫోల్డింగ్ అర్థం కావాలని ఒక 2-3 టైమ్స్ చూపిస్తున్నాను. సో వన్ సైడ్ మాత్రమే ఈ ఫోల్డింగ్ చేయాలి. ఇంకొక సైడ్ వచ్చేసి ఓపెన్గా ఉంటుంది కదా మనకు, దాన్ని ఈ విధంగా క్లోజ్ చేయాలన్నమాట. మనకు ఇది మైదాపిండి కాబట్టి అతుక్కుపోతుంది. సో మీరు కావాల్సే ఈ రెండు ఎడ్జెస్ అటుపక్క ఇటుపక్క ఎడ్జెస్ కలిపితే రౌండ్గా అయిపోతుంది అనమాట. నేను మాత్రం ఓన్లీ ఈ విధంగా రౌండ్గా చేసుకోకుండా పొడుగ్గానే చేసుకున్నాను. చూడండి ఒకసారి ఫోల్డింగ్ కరెక్ట్గా గమనించండి. సో చాలా సింపుల్ అండి. మనము పరోటాలకు ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అదే ఫోల్డింగ్, కాకపోతే మొత్తం కాకుండా ఒక వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ ఈ విధంగా అతుకబెట్టుకోవాలన్నమాట. సో మనకు మోమోస్ షేప్ వస్తుంది. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కొన్ని రౌండ్గా చేసుకున్నాను, కొన్ని పొడుగా చేసుకున్నాను చూడండి. ఇప్పుడు వీటిని ఇడ్లీ ప్లేట్లో సర్దుకుంటున్నాను. సో మనం ఇడ్లీలకు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా మనం కొంచెం ముందుగా ఇడ్లీ పాత్ర ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని వాటర్ పోసి ముందుగానే బాయిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 15 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మోమోస్కు సంబంధించింది ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇడ్లీ దాంట్లోనే చేసుకుంటున్నాను. సో అన్నిటినీ నేను ఈ విధంగా సర్దుకుంటున్నాను ఇడ్లీ స్టాండ్లో. సో ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు మోమోస్ రెడీ అయిపోయాయండి. కరెక్ట్గా కుక్ అయ్యాయన్నమాట. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మోమోస్ అనేవి. కొంచెం వేడిగా ఉన్నాయి ఇక్కడ, అందుకే నాకు తీయడానికి కష్టంగా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా నా ఛానల్ను కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.